ఇప్పుడు మనం పార్ట్ 2 చేస్తున్నాం. పార్ట్ 1 అయితే మీరు చూసినారు కదా, ఇది పార్ట్ 2 చూద్దాం. ఈఎంఎంసి ఏమేం ప్రాబ్లం ఉంది, ఏమేమి చేద్దామని చేద్దాం. F64 బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు పార్ట్ 2 అర్థం కాకపోతే పార్ట్ 1 ఉంది. పార్ట్ 1లో చూడండి. ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ ఇది కనెక్ట్ చేసుకోవాలా బాక్స్. ఓకే, తర్వాత మీరు ఈ కర్సర్ని గుర్తించాలి. ఈ కర్సర్ ఎక్కడెక్కడ అవుతుంది అనేది ఇదే ఇంపార్టెంట్ మీకు. ఓకే, ఇక్కడ ఈఎంఎంసి సెలెక్ట్ చేసి ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పార్టిషన్ ఉంది కదా, ఇది నేను అన్టిక్ చేస్తా. ఇది టిక్ ఉంది అనుకో, ఇక్కడ మనకు పార్టిషన్ అనేది సేవ్ అవుతుంది ఆటోమేటిక్. ఇక్కడ ఐఎస్పి కాదు, బాక్స్లో పెట్టినాం కాబట్టి బాక్స్ కనెక్ట్ చేసుకుందాం. అబ్బా, ఈఎంఎంసి లైఫ్ టైం అయితే ఎత్తిపోయింది. దీన్ని రిపేర్ చేయాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లైఫ్ టైం అనేది ఎత్తిపోయింది. ఇది ఇక్కడ మనకు ఇది 32 GB మెమరీ కార్డ్, ఇది 32 GB ఓన్లీ. ఓకే, ఇది మనకు ఈఎంఎంస్ వచ్చేసి సామ్సంగ్ ఈఎంఎంస్. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సామ్సంగ్ ఈఎంఎంసి చేంజ్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సామ్సంగ్లో అయితే వేరే ఎస్కైనిక్స్ అటాడివి అయితే ఈఎంఎంసి చేంజింగ్ కాదు, ప్రోగ్రామింగ్కి వెళ్తుంది. అది ఓన్లీ 1 టైం మాత్రమే. ఇక్కడ మనకు హెల్త్ రిపోర్ట్ అనేది చాలా దారుణంగా ఉంది. ఇది ఇలా ఉంటే మనకు ఫోన్ అనేది లోగో రీస్టార్ట్, లేదా ఓన్లీ ఛార్జింగ్ లోగో, లేదా బ్రాండ్ లోగో అంటే ఆండ్రాయిడ్ వర్షన్ వరకు వస్తుంది. సెకండ్ లోగో కాడికి వచ్చేపటికి ఫోన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది, ఇక్కడ మనకు ఈ మోడల్ వచ్చేసి ఏముంది, ఈ మోడల్ ఇక్కడ ఉంది కదా, ఇక తీసుకొని ఈ మోడల్ నేమ్ తీసుకొని ఇక్కడ మనం గూగుల్లో చూస్తే మోడల్ నేమ్ వచ్చేసి మనకు U10. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూజర్ డేటా స్కిప్ తీసుకున్నాలో ఇక్కడ ఫుల్ రీడ్ చేయాలి. అంటే మనకు ఫుల్ రీడ్ చేస్తే అది ఏమిటి కోసం అనేది మీకు జాగ్రత్త చెప్తా. డెస్క్టాప్లో న్యూ ఫోల్డర్ వివో U10 అన్నమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ మనం రీడ్ అయితే చేస్తున్నాం. రీడ్ అయ్యేంత వరకు చూద్దాం. ఇది 8 GB దాకా ఉంది మనకు రీడ్. ఓకే, ఇక్కడ ఇప్పుడైతే సగం అయింది. ఇక్కడ మనం 56 పెట్టుకెళ్ళి సరిపో, 52 పెట్టింటే సరిపో, 62 పెట్టిన స్పీడ్ అవుతున్నాయి కొంచెం. అయినా కూడా ఇప్పుడు మనకు 20 MBPS స్పీడ్ దాకా అవుతుంది. ఇక్కడ 20 MBPS దాకా అవుతుంది. చూడండి, ఇది రీడ్ అయిన తర్వాత మీరు ఏం చేయకూడదు, ఏం టచ్ చేయకూడదు. ఇక్కడ మీకు ఇది బాక్స్ ఆపరేటింగ్ అవుతుందో లేదో తెలియాలంటే ఇక్కడ జిగ్జాగ్ నడుస్తుంది. ఈ జిగ్జాగ్ ఎప్పుడైతే రన్ అవుతా ఉందో అప్పుడు బాక్స్ వర్కింగ్ అవుతుంటుంది. మీకు బాక్స్లో అయితే ఎటువంటి ఐడెంటిఫికేషన్ చూపించదు, అంటే బాక్స్ రన్ అవుతుందో లేదా అని. మనం ఎంతవరకున్నా ఈ ఆప్షన్లోనే మాత్రమే, ఈ సాఫ్ట్వేర్లో మాత్రమే చూసుకోవాలి. ఒకటి ఇక్కడ 51 ఇలా స్టక్ అయినా కూడా ఇక్కడ జిగ్జాగ్ నడుస్తుంది అంటే మీకు ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతుందని అర్థం. ఈ జిగ్జాగ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు మాత్రమే మీకు సాఫ్ట్వేర్ ఒక టాస్క్ కంప్లీట్ అయిందని అర్థం. ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయింది. ఇక టాస్క్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇక్కడ అప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడానికి మర్చిపోయాను. ఇక్కడ డివైస్ నాట్ బూటెడ్ ఎనేబుల్ అని ఉంది. ఇది కూడా మీరు గమనించుకున్నారు, ఇది బూట్ కాన్ఫిగరేషన్ అనమాట. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది బూట్ కాన్ఫిగరేషన్ ఫెయిల్డ్ ఉంది. దాన్ని మనం ఎలాగైనా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ స్కిప్ యూజర్ డేటా ఫుల్, ఇక్కడ 52 MHz.
ఓకే, సెలెక్ట్. ఓకే, ఇప్పుడు మనకైతే యూజర్ డేటా అయిపోయింది. ఒకసారి క్లియర్గా రీడ్ ఎందులో అని చెక్ చేసుకోవాలా. క్లియర్గా రీడ్ అయింది. 7.87 అంటే 8 GB దాకా రీడ్ అయింది. ఆ తర్వాత బూట్ బి రీడ్, తర్వాత ఆర్పిఎంబి రీడ్, ఆ తర్వాత ఈఎక్స్టి సిఎస్డి రీడ్, ఆ తర్వాత ఎఫ్ఎఫ్యు రీడ్, ఎఫ్ఎఫ్యు రీడ్ కూడా చేసుకోవాలి. మెయిన్ ఇదే మనకు ఈఎంఎంసి ఆఫ్ అయింది. ఇంకా ఇక్కడ కనిపిస్తుందా ఈఎంఎంసి పవర్డ్ డౌన్ అని, మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ మళ్ళా పార్టిషన్ లేకొచ్చి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకొని ప్రైమరీ జీపీటీ అంటే ఇవి మాత్రమే మనకు పనికొచ్చేటి, ఇవి మాత్రమే. ఇక్కడ ఇవన్నీ ఐఎంఈ నంబర్స్ అనమాట. ఐఎంఈ నంబర్స్, బేస్ బ్యాండ్ వర్షన్స్ అన్ని దీంట్లో ఉంటాయి మనకు. ఇంకా ఎల్లో కలర్ కీ ఉన్నాయి కదా, ఆ కీ వల్ల రీడ్ చేసుకోవాలా. ఇక్కడ ప్రైమరీ జీపీటీ అండ్ ఓకే ఓకే, ఇక్కడ మనకి ఇంత మాత్రమే చాలు, మిగతా అవసరం లేదనమాట. ఓకే, ఇక్కడ రీడ్ కొట్టేస్తే ఇక్కడ న్యూ ఫోల్డర్ పెట్టి కాపీ చేసుకోవాలి. ఇక్కడ మనకు రీడ్ అవుతున్నట్టు పార్టిషన్స్ చూపిస్తుంది వల్ల సెక్యూరిటీ ఫైల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు రీడ్ అనేది కూడా టాస్క్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎఫ్ఎఫ్యు వేసి ఇక్కడ ఎఫ్ఎఫ్యు వేసి ఇక్కడ స్కిప్ ఎనేబుల్, తర్వాత ఇక్కడ మళ్ళా ఎఫ్ఎఫ్యు రైట్ చేయాలా. ఎందుకంటే ఆర్పిఎంబి కీ తీసుకోవాలి కదా మనం, ఆర్పిఎంబి కీ తీసుకుంటేనే మనకు పని అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆర్పిఎంబి అనేది కీ ఇక్కడ ఉంది కదా, రీడ్ ఆర్పిఎంబి కీ, ఇది కీ అనేది రీడ్ చేయాలి. ఇక్కడ ఆర్పిఎంబి కీ అనేది రీడ్ అవుతుంది. ఆ రీడ్ అయిన తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు ఆర్పిఎంబి కీ అనేది రీడ్ అయింది. దీన్ని కాపీ తీసుకోవాలి. కాపీ తీసుకొని ఇప్పుడు మనమైతే ఎక్కడైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లో వేసుకోవాలి. దీన్ని ఇక్కడ న్యూ వచ్చేసి టెక్స్ట్ ఆర్పిఎంబి కీ అన్నమాట. ఇక్కడ చేసి
ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఎక్కడైతే కాపీ తీసుకున్నామో అక్కడిది పేస్ట్ చేయాలా, పేస్ట్ చేసి మళ్ళీ Ctrl+S కొడితే సేవ్ అయిపోద్ది. చూడండి, కీ అనేది మనకు రీడ్ అయింది. ఇది ఇంపార్టెంట్ కీ. ఇది సిపియుకి ఈఎంఎంస్కి కమ్యూనికేషన్ కీ అనమాట. ఈ కీ మిస్ అయితే క్వాల్కామ్లో అయితే ఫోన్ డెడ్ అవుతుంది. ఆ కీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కీ లేకుంటే మనకు ఫోన్ అనేది 100% డెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఐడెంటిఫై చేయాలా. మీకు ఈఎంఎంసి మంచిగా వర్క్ కావాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎరేజ్ ఉంది కదా, ఇక్కడ ఎరేజ్ ఆల్ పార్టిషన్ ఎరేజ్ చేసేయాలి. ఇక్కడ ఎరేజ్ ఆల్ పార్టిషన్, ఇక్కడ పార్టిషన్స్ అని ఎరేజ్ అయినవి లేనని మళ్ళీ ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనకు పార్టిషన్స్ అని రీడ్ అయిందా లేదా, అవి రీడ్ అవ్వకపోతే మనకు పార్టిషన్స్ అన్ని ఎరేజ్ అయిపోయినాయని అర్థం. మనకు అన్ని ఎరేజ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఈ ఈ హెల్త్ పోవాలా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హెల్త్ పోవాలా మనకు. అలాగే ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఎఫ్యు మళ్ళీ అప్లోడ్ చేయాలా. ఇక్కడ ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ ఉంది కదా, దీన్ని కూడా ఇప్పుడు మనం చేసేసి ఇక్కడ ఉన్నది మనకు క్లీన్ అయ్యి నీట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ ఈఎంఎంసి బూట్ 1 బూట్ 2 అన్ని ఇక్కడ ఎరేజింగ్ ప్లీజ్ వెయిట్ అంటుంది కదా, ఇక్కడ మనకి ఇది అయిపోయేంత వరకు వాగాల. ఓకే, ఇక్కడ మనకు అయిపోయింది. ఒకసారి ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఐడెంటిఫై చేసి మనకి హెల్త్ క్లియర్ అయిందా చూడాలి. అదే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హెల్త్ అనేది క్లియర్ అయిపోయింది. హెల్త్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హెల్త్ అనేది ఇక ఇది మీకు చూపిస్తా. ఓకే, కొంచెం ఇక్కడ ఈ ఎస్ఎల్సి ఎంఎల్సి రెండు ఉంటాయి. ఇక్కడ ఇది ఈఎంఎంసికి సంబంధించినది అనమాట. ఓకే, ఈఎంఎంసి అయినా సరే ఈఎఫ్ఎస్ అయినా సరే రెండింటికి సంబంధించినది. ఇది ఇలా ఉంటే ఫోన్ డెడ్ కావచ్చు, లేదా లోగో రిస్టార్ట్ కావచ్చు, లేదా ఛార్జింగ్ లోగో, బూట్ లోగో, అంతే. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ కలర్ పోయి సెకండ్ మనం చేసినాం కదా, ఇక్కడ మనకు మళ్ళీ హెల్త్ అనేది తిరిగి వచ్చేసింది. ఇది 100% తిరిగి వచ్చేసింది. ఇక్కడ మీకు ఆర్పిఎంబి కౌంటర్ 0 ఉంది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ ఇక్కడ ఏముంది పేరు ప్రోగ్రామ్డ్, అంటే మనం ఆర్పిఎంబి క్లీన్ చేసినామని అర్థం, నాట్ ప్రోగ్రామ్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే ఆర్పిఎంబి కీ రీడ్ చేసినామో ఆ కీని దీంట్లోకి అప్లోడ్ చేయాలి మళ్ళీ. అప్పుడు కానీ మళ్ళీ మనకు ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ అనేది రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి ఆర్పిఎంబి రైట్ చేయాలి. ఒక్క నిమిషం, సిస్టమ్ స్టక్ అయింది, వస్తుంది. ఓకే, ఆర్పిఎంబి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆర్పిఎంబిని సారీ ఇది రెడ్మీ 10 లేకపోయింది చూడండి, అట మిస్ అవుతుంటాం మనం ఒక్కొక్కసారి. ఇక్కడ ఆర్పిఎంబి ఓకే, ఇక్కడ మనం రైట్ చేసేయాలా. ఇక్కడ అడుగుతుంది ఆర్పిఎంబి కీ నాట్ ప్రొవిజనెడ్ అని. మనం ఇప్పుడు ఆర్పిఎంబి కీ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తా. ఇది కూడా కాపీ తీసుకుంటాం మీకు, అంటే మీ క్లారిటీ కోసం అన్నమాట. మనం సేవ్ చేసిన కీ ఇది ఒకటేనా కాదా అని మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది వరకు ఉంది కదా, కిందికి వచ్చేసి కాపీ
చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే కీ అంటే ఆర్పిఎంబి కీ అనేది ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. అది ఆర్పిఎంబి కీ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది కాబట్టి మనకు ఏం అవసరం లేదు. ఇక్కడ మన ఆర్పికి ఎంబీని డైరెక్ట్ రైట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఎందుకంటే ఆటోమేటిక్ తీసేసుకునింది ఇక్కడ కీ కీ రైట్ చేయమని ఇదే చూపిస్తుంది టెస్టింగ్ ఆర్పిఎంబి కీ అని. మనం ఇక్కడ రైట్ చేసేయాలా, రైట్ ఆర్పిఎంబి కీ ఎస్. ఇక్కడ మనకు చూసు ఎస్ ఓకే. మనకి ఇక్కడ ఆర్పిఎంబి కీ రైట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు మనకు కౌంటర్ వచ్చిందా అని చెక్ చేయాలి. ఫస్ట్ కౌంటర్ అనేది కంపల్సరీ రావాలి. ఏది ఆర్పిఎంబి కౌంటర్. ఓకే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 0 అని చూపిస్తుంది కదా. ఒకసారి ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసి మళ్ళా ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత సారీ ఇక్కడ ఆర్పిఎంబి అనేది రైట్ చేయాలా. ఇలా నార్మల్ ప్రాసెస్ వల్ల మీకు తెలిసేదే, ఎన్నిసార్లు క్లోజ్ చేసి అన్నిసార్లు సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ F64లో బాక్స్లో ఉండేది 2 మాత్రమే మనకు బాగా ఉపయోగపడతాయి. ఒకటి హై స్పీడ్, ఒకటి ఎంఎంసి ఆర్పిఎంబి కీ రీడ్. అంతే తప్ప ఈజీ జెటాక్ మించింది కాదు. ఇది ఈజీ జెటాక్కి మించింది కాదు. ఇక్కడ ఆర్పిఎంబి రైట్ చేయాలి. U10 మనకు ఇక్కడ ఆర్పిఎంబి రైట్ చేస్తే ఇప్పుడు కీ ప్రొవైడ్ అయింది కదా, అందుకు ఆర్పిఎంబి కూడా రైట్ అవుతుంది అనమాట. ఆర్పిఎంబి ఎంత 4 MB దాకా ఉంది. ఆర్పిఎంబి మనకు 4 MBPS దాకా 4 MB దాకా ఉంది సైజు. ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆర్పిఎంబికి రైట్ అయిన తర్వాతనే మనకు ఆర్పిఎంబి అనేది రైట్ అవుతుంది. కీ అయిన తర్వాతనే అది అవుతుంది. ఇక్కడ చూడు ఆర్పిఎంబి కౌంటరు ఇందాక 0 ఉండే కదా, ఇప్పుడు 512 వచ్చింది. అంటే కీ అనమాట. మనకు ఆర్పిఎంబి కీ అనేది రీడ్ అయ్యింది. అంటే మనం రైట్ చేసినాము. ఆర్పిఎంబి కీ అనేది రైట్ చేసినాము. అంటే రీడ్ చేసుకునేది రైట్ చేయాలా ఎప్పుడైనా కానీ. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మనం ఏం చేయాలా, ఇక్కడ యూజర్ డేటా ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో ఇంతకుముందు అవల్ల యూజర్ డేటాలు వేసేయాలి. ఇది ఫుల్ యూజర్ డేటా తీసుకున్నాం కదా. ఓకే ఫుల్ యూజర్ డేటా రైట్ చేస్తున్నాము. ఇక్కడ రైట్ అవుతుంది కదా. ఇక్కడ మనకు ఇది జిగ్జాగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ యూజర్ డేటా అనేది రైట్ అయిపోయింది. మళ్ళా మనకు బూట్ 1 రైట్ చేయాలా. బూట్ 1 అన్న ఒకటే, బూట్ బి, బూట్ ఏ, బూట్ 2 అంటే మనకు మారుతుంది పేరు. ఈ జెటాక్ అయితే బూట్ 1 అటు వస్తుంది. ఈ ఎం అనే రైట్ అయిపోయింది. మళ్ళీ బూట్ బి చేసేయాలా. ఇక్కడ బూట్ బి ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ EXD CSD EXD CSD కనబడకుండా రైట్ చేసలేమా, రీడ్ చేసలేమా. సరే EXD CXD అంతవరకు. ఆ తర్వాత FF కూడా అయిపోయింది.
ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే మనం ఫుల్ డంప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు మొత్తం మెన్షన్ వస్తుంది, సాఫ్ట్వేర్తో సహా మెన్షన్ అయ్యి వస్తుంది. మెన్షన్ వచ్చిందే మొత్తం ఫుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ఆర్పి రిమూవ్ చేయాలా, ఎఫ్ఆర్పి ఇక్కడ యాక్టివిటీ ఉందన్నమాట, అందుకోసం ఎఫ్ఆర్పి రిమూవ్ చేయాలి. ఇంకొకటి మనకు ఇక్కడ బూట్ పార్టిషన్ లేదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బూట్ పార్టిషన్ అనేది లేదు. బూట్ పార్టిషన్ని మనం చేయాలా. ఒకటి బ్యాకప్ జీపీటీ ఇది కూడా చేయాలా. ఓకే, ఇప్పుడు బూట్ పార్టిషన్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బూట్ కాన్ఫిగరేషన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ప్రొవిజన్ వచ్చేసి ఇక్కడ బూట్ కాన్ఫిగరేషన్ బూట్ 1 బూట్ 2. ఓకే, ఇక్కడ రైట్ చేసేద్దాము. ఓకే, ఇక్కడ టాస్క్ డన్ అనేది ఉంది. ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. దీని కిందనే టాస్క్ కంప్లీట్ అంటే దీనికి సంబంధించిన మనకు టాస్క్ కంప్లీట్ అయింది అని అర్థం. ఓకే, ఇప్పుడు బూట్ పార్టిషన్ అనేది అయిందో లేదో చూద్దాం. బూట్ పార్టిషన్ అనేది మనకు యూజర్ డేటాలో వచ్చేసింది. ఇక్కడ మనకు బూట్ పార్టిషన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లాష్ ఫైల్ అనేది అప్లోడ్ చేసేద్దాం. ఇక్కడ ఫ్లాష్ ఫైల్ అంటే ఐఎంఈ నెంబర్లు అనేది రైట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ రా ప్రోగ్రామ్స్ అని. ఓకే, ఇక్కడ ఎన్ని ఫైల్స్ అప్లోడ్ అయినాయి చూడాలి. ఇక్కడ 22 ఫైల్స్ అప్లోడ్ అయినాయి. ఇక్కడ మనం రైట్ కొట్టేసాలి. ఇక్కడ రైట్ ఉంది కదా, ఐఎంఈ నెంబర్లు అనేది పడిపోతాయి దీంట్లో. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఫోన్ అయితే ఇన్స్టాల్ చేసి ఫోన్లో చూద్దాం ఆన్ అవుతుందో లేదని. క్యాప్ ఓపెన్ చేయి. ఇందాక ప్రోగ్రామింగ్ చేసినది అది. ఓకే, ఇక్కడ మనమైతే ఇన్స్టాల్ చేయాలి. దీనికి కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఈఎంఎంసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకసారి ఫోన్ ఆన్ అవుతుందో లేనో చూద్దాం. దీంట్లో పెట్టి డేట్ అయితే ఏం రాదండి, మళ్ళీ డేట్ వస్తుంది అనుకోద్దండి. డేట్ అయితే ఏం రాదు, మనకు ఫోన్ మాత్రమే ఆన్ అవుతుంది. డేట్ అనేది కంపల్సరీగా రాదు. ఛార్జింగ్ లోగో అయితే వచ్చింది. మనకి పర్సెంటేజ్ వచ్చిందంటే మనకు ఫోన్ ఆన్ అయినట్టే. ఇక్కడ పర్సెంటేజ్ అయితే వచ్చింది కదా అంటే మనకు ఫోన్ ఆన్ అయినట్టే కంపల్సరీ. ఛార్జింగ్ కూడా 1% పైన ఉంది, అంటే 50% ఉంది. ఫోన్ అయితే ఆన్ చేద్దాం.